ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎట్లా అనిపిస్తుంది మీకు? అంత బానే ఉంది, ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ చేసేది కరెక్ట్ చేయాలి. అంటే ఏ విధంగా కరెక్ట్ చేస్తలేరు అనుకుంటారు మీరు? పేదవాళ్ళ ఇల్లు గులగొట్టడము, టైం ఇవ్వాలి, వాళ్ళకి అన్ని కనుక్కొని చేసి చెరువులో కట్టడం వల్లనే. మరి వాళ్ళు కట్టిండ్రు, ముందు నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, అప్పుడు నిద్రపోయినరా? నువ్వు సడన్ గా వచ్చి కులగొడితే తప్పు కదా. వాళ్ళు ఏమైపోతారు చెప్పు, నువ్వే చెప్పు, వాళ్ళు ఏమైపోతారు? గుండెలు బాదుకొని హార్ట్ అటాక్ లో వచ్చి చచ్చిపోతున్నారు, ఏమేమో అవుతున్నాయి. అలా చేయడం తప్పు కదా. న్యాయంగా చేయండి, న్యాయంగా చేయి, టైం ఇయ్యి, వాళ్ళకి ఒక ఇల్లు చూపించి ఇల్లు ఖాళీ చేయించు. ఉన్న పలంగా వెళ్ళిపోవని, వాళ్ళు ఖాళీ చేయలేదని బయట దోసేసి సామాన్లతో ఇది చేస్తే ఏం తింటారు, ఎట్లుంటారు? రోజు చుట్టాలు చూడరు కదా. అంటే ఉచిత బస్సు ఇస్తున్నాడు కదా, దాని వల్ల ఉపయోగం ఉంది. ఉచిత బస్సు అక్కర్లేదు, మాకు కండక్టర్ డ్రైవర్లతో తిట్లు పడుతున్నాయి. ఆడు ఈడ స్టాప్ ఉంటే ఆడ ఆపుతాడు, ఆడ స్టాప్ ఉంటే ఈడ ఆపుతాడు. ఎందుకు ఏమన్నా అంటే అందరు ఉండరు అట్లా, కొంతమంది. ఇప్పుడే చూడు, వచ్చేటప్పుడు అందరు ఆపదలు ఎక్కిర్రు, లేడీస్ స్టాప్ వదిలేసి ముందట దించండి. హనుమాన్ టెంపుల్ దింపాల్సింది కార్ఖానాలో దింపిండు, ముందుకు వచ్చేసి దింపితే ఎక్కడ పోతారు? ఉచిత బస్సు అవసరమే లేదు. ఎవరు ఎంత గరీబోడైనా ఇన్ని రోజులు పోలేదా? పోయినరు కదా. అవసరం లేదు ఉచిత బస్సు, చేయాల్సింది చేయండి. పెన్షన్లు అన్నారు, పిల్లలు తల్లిదండ్రులను చూస్తలేరు, ఆ ఉచిత పెన్షన్ ఏదో ఇవ్వమాను, అలానే బతుకుతారు కదా. పెన్షన్లు ఇవ్వమాను, ఈ ఉచిత బస్సు ఓడబెట్టమన్నాడు, పెట్టి కొట్టుకొని చేస్తున్నారు.